బాహుబలిని తలదన్నే సినిమా అని చెబుతూ పులిని తీసి కనీవిని ఎరిగిన ఫ్లాప్ ఇచ్చి డీలా పడ్డాడు విజయ్. ఆ తర్వాత మురుగదాస్ శిష్యుడు అయిన అట్లీని నమ్మి తేరి అనే సినిమా చేశాడు. ఆ రొటీన్ కాప్ స్టోరీ ఇక్కడ ఫ్లాప్ అయినా తమిళంలో కనెక్ట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. దాంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా అట్లీని డైరెక్టర్గా నియమించాడు విజయ్. అయితే ఇప్పుడు ఆ సినిమా కథ కోసం అట్లీ నేషనల్ స్టార్ రైటర్గా గుర్తింపు తెచ్చుకున్న విజేంద్ర ప్రసాద్ని కాంటాక్ట్ అయ్యాడట. దాంతో ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే అందించడానికి ఓకే చెప్పాడట రాజమౌళి ఫాదర్. వారం గ్యాప్లో బాహుబలి, బజరంగి భాయిజాన్ వంటి 2 వరల్డ్ బ్లాక్ బస్టర్స్ని ఇచ్చిన విజేంద్ర ప్రసాద్కి ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. దాంతో ఈ తాజా ప్రాజెక్టు కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. అయ్యో రామా